నా ప్రియ దేశ ప్రజలారా, ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించినా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టడం తప్పదు. అన్నీ మనకున్నా ఏది మన వెంట రాదు. అందరూ ఉన్నా మనతో ఎవరూ రారు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తే మన సొంతం. ఆయనను నమ్మి రక్షణ పొందితే నిత్య జీవానికి అర్హులమవుతాం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారిని క్రీస్తు రెండవ రాకడలో మళ్లీ సమాధి నుంచి లేపుతాడు. ఇది సత్యం. ఇది క్రీస్తును నమ్మిన వారికి కలిగిన గొప్ప భాగ్యం. మరువడు దేవుడు నిన్ను ఎన్నడు, విడువక ప్రేమించును మరువక ఎన్నడు. మరువడు దేవుడు నిన్ను ఎన్నడు, విడువక ప్రేమించును మరువక ఎన్నడు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. పుట్టుకతో పెనవేసుకున్న బంధాలు, పెళ్లితో పెరిగిన అనుబంధాలు. పుట్టుకతో పెనవేసుకున్న బంధాలు, పెళ్లితో పెరిగిన అనుబంధాలు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. కట్టిన ఇంటిలో ఎంతకాలం ఉన్నా, పెట్టిలోకి వెళ్ళాక తప్పదురా అన్నా. కట్టిన ఇంటిలో ఎంతకాలం ఉన్నా, పెట్టిలోకి వెళ్ళాక తప్పదురా అన్నా. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. లోకులు పోయే మార్గంలో కారు, క్రీస్తునందు నిద్ర మేల్కొనును త్వరలో. లోకులు పోయే మార్గంలో కారు, క్రీస్తునందు నిద్ర మేల్కొనును త్వరలో. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. అన్నీ ఉన్నాయేది సొంతం కాదు, అందరూ ఉన్నా నీతో ఎవరు రారు. మరువడు దేవుడు నిన్ను ఎన్నడు, విడువక ప్రేమించును మరువక ఎన్నడు. మరువడు దేవుడు నిన్ను ఎన్నడు, విడువక ప్రేమించును మరువక ఎన్నడు.